వెల్కమ్ టు ఏడీకే స్టడీస్. ఈరోజు మనం డిగ్రీ ఫస్ట్ సెమ్ కామన్ ఫర్ ఆల్ గ్రూప్స్ బీఎస్సీ, బీబీఏ, బీఏ, బీకామ్, బీసీఏ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఆల్ 3 యూనిట్స్ అయితే చెప్పబోతున్నాను. ముందు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది 50 మార్క్స్ స్కిల్ పేపర్. ఇది మీకు డిగ్రీలోనే అన్నిటికన్నా ఈజీ సబ్జెక్ట్. చదవకుండా వెళ్ళినా మినిమం నాలెడ్జ్ ఉంటే ఈ సబ్జెక్ట్ అనేది ఈజీగా స్కోర్ చేయొచ్చు. అండ్ మీకు వీడియో ముందు వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ని మీరు ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల మీకు చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది రాబోతుంది ముందు మీకు ఎగ్జామ్స్ ఉన్నాయిగా. ఓకే, యూనిట్ 1లో చూసుకుంటే బేసిక్స్ ఆఫ్ కమ్యూనికేషన్. బేసిక్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్లో మనకి టోటల్గా 6 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. దీన్ని మనం షార్ట్ ఆన్సర్స్లో కూడా అదే ఇస్తారమ్మా, మీరు ఏమీ బెంగ పెట్టుకోకుండా దానికోసం. 10 మార్క్స్ క్వశ్చన్ చదువుకుంటే షార్ట్ ఆన్సర్స్ కూడా మనం ఈజీగా అనేది కవర్ చేయొచ్చు. షార్ట్ ఆన్సర్స్లో 8 ఇస్తారు, ఎనీ 4 రాస్తారు. అండ్ లాంగ్ ఆన్సర్స్లో మనకి 6 ఇస్తారు, ఎనీ 3 రాయాలి. మీరు ఎనీ 2 యూనిట్స్ పర్ఫెక్ట్గా చదువుకొని అది ఇంకా టైం మీకు ఉంటే థర్డ్ యూనిట్ హాఫ్ అనేది చూసుకొని వెళ్తే ఫుల్ మార్క్స్ అనేది మీరు గెయిన్ చేయొచ్చు. అండ్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్. ఇవన్నీ 6 ఉన్నాయి కదా, 6కి 6 చదువుకొని తీరాలి, ఏది వదలడానికి అయితే లేదు. డిఫైన్ కమ్యూనికేషన్, డిస్క్రైబ్ ఇట్స్ నేచర్ అయినా అడగచ్చు, లేకపోతే ఫీచర్స్ అయినా అడగచ్చు. అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఆర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అని కూడా అప్పుడప్పుడు అడుగుతాడు. డిఫైన్ కమ్యూనికేషన్లో మనకి కమ్యూనికేషన్ డెఫినేషన్ అనేది చిన్నది, కానీ దాన్ని ఎలాబరేట్ చేసి రాయాలి. ఎగ్జాంపుల్ కమ్యూనికేషన్ అనేది లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది, అది ఎలా వచ్చిందని కూడా డిస్క్రైబ్ చేయాలి. మనకి లాంగ్ ఆన్సర్స్ అనేది టూ పేజెస్ అనేది ఫిల్ చేయాల్సింది వస్తుంది. అండ్ గోయింగ్ టు ద సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్. ప్రాసెస్ అయినా ఇవ్వచ్చు, స్టెప్స్ అయినా ఇవ్వచ్చు. ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్, ఇది లాస్ట్ ఇయర్ రీసెంట్గా రిపీట్ అయిన క్వశ్చన్ కాబట్టి చూసుకోండి. ఈ క్వశ్చన్ని ఇంకోలో అక్కడ అడుగుతాడు. షనాన్ వీవర్ మోడల్ ఆఫ్ కమ్యూనికేషన్ అన్న, ఎక్స్ప్లెయిన్ ప్రాసెస్ ఆర్ స్టెప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అన్న ఒకే ఆన్సర్ అనేది మీరు రాస్తారు. సెకండ్ క్వశ్చన్కి సైడ్ హెడ్డింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఫ్లో చార్ట్ కూడా గీస్తారు. రెండింటికి ఇచ్చిన మనం షనాన్స్ వీవర్తో మీ టెక్స్ట్ బుక్లో ఒక మోడల్, ఒక ఫ్లో చార్ట్ డయాగ్రామ్ చిన్నది ఉంటుంది, అది గీయాలి. దాంట్లో సెండర్ అన్న, ఎన్కోడర్, ఛానల్, డీకోడర్, రిసీవర్, ఈ 5 ఎలిమెంట్స్ అనేది ఉంటేనే మీకు ఫుల్ మార్క్స్ అనేది వస్తుంది. అండ్ థర్డ్ క్వశ్చన్కి వచ్చేసరికి వాట్ ఆర్ ది బ్యారియర్స్ ఆఫ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. ఇక్కడ మీకు బ్యారియర్స్ అంటే ఏదో ఒకటి అడ్డకుండా చేస్తున్నదే బ్యారియర్స్ అంటాము. లైట్ యాక్ట్స్ లైక్ ఏ వాల్. బ్యారియర్స్లో మనకి 6 టైప్స్ ఉంటుంది. సిమెంటిక్ బ్యారియర్స్, సైకలాజికల్ బ్యారియర్స్, ఫిజికల్ బ్యారియర్స్, ఆర్గనైజేషనల్ బ్యారియర్స్, పర్సనల్ బ్యారియర్స్ అండ్ మెకానికల్ బ్యారియర్స్. ఈ సైడ్ హెడ్డింగ్స్తో రాసి మీరు లోపల మ్యాటర్ అనేది ఏదైనా రాసుకోండి. అండ్ ఫోర్త్ క్వశ్చన్ కూడా సిమిలర్గానే ఉంటుంది. బ్యారియర్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అని అడుగుతారు. సిమిలర్గానే ఉంటుంది కాబట్టి నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కింద పెట్టలేదు, కానీ స్ట్రాటజీస్ అడిగితే కొన్ని స్ట్రాటజీస్ అనేది ఎగ్జామ్ వెళ్ళే ముందు చూసుకొని వెళ్ళండి. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ ది డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఆర్ డిఫరెంట్ లెవెల్స్ ఆర్ కమ్యూనికేషన్. ఇది కూడా లాస్ట్ ఇయర్ అనేది ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళకి రిపీట్ అయిన క్వశ్చన్ కాబట్టి మీరు అందరూ చూసుకొని వెళ్ళండి. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి ప్రిన్సిపల్ ఆఫ్ కమ్యూనికేషన్ ఆర్ 7 C's అని కూడా అడుగుతారు. 7 C's ఆఫ్ కమ్యూనికేషన్. ప్రిన్సిపల్స్ ఆఫ్ కమ్యూనికేషన్తో కూడా 7 C'స్తోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి అది కూడా మీరు 7 C's ఆఫ్ కమ్యూనికేషన్లో రాయాలి. ఏదైనా 10 మార్క్స్, 2 మార్క్స్, 2 పేజెస్ అయితే దాటాలి. అండ్ మీకు ఇక్కడ ఇచ్చింది 5 మార్క్స్ క్వశ్చన్లో అయితే 2 ఎక్స్ట్రా నేను ఇచ్చాను. ఫస్ట్ వన్ వచ్చేసి బిజినెస్ కమ్యూనికేషన్. మిగతా యూనివర్సిటీ వాళ్ళకి బిజినెస్ కమ్యూనికేషన్ అండ్ ఓన్లీ ఫర్ ఆంధ్ర యూనివర్సిటీ ఇంటర్ పర్సనల్ కమ్యూనికేషన్. మిగతా యూనివర్సిటీల వాళ్ళు ఉంటే ఇంటర్ పర్సనల్ కమ్యూనికేషన్ అనేది స్కిప్ చేసేయండి. ఇంటర్ పర్సనల్ కమ్యూనికేషన్ అంటే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ దగ్గర నుంచి కొన్ని పాయింట్స్ అనేది తీసుకొని రాయాలి. మీరు కొంచెం టెక్స్ట్ బుక్ అనేది రిఫర్ చేయండి. అండ్ సెకండ్ యూనిట్కి వచ్చేసరికి ప్రజెంటేషన్. మనం ఒక థింగ్ని ఎలా ప్రజెంట్ చేస్తాము, ఒక ఇంటర్వ్యూలో కానీ గ్రూప్ డిస్కషన్లో కానీ మనం ఎవరికైనా సెమినార్ ఇవ్వాలంటే ఎలా ప్రజెంట్ చేస్తామనేది ఈ సెకండ్ యూనిట్ ఒక మోటో. ఇది కూడా చాలా ఈజీ అనే యూనిట్. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి డిఫైన్ ది టర్మ్ ప్రెజెంటేషన్, ఎక్స్ప్లెయిన్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రెజెంటేషన్ అని అడగచ్చు, లేకపోతే మెథడ్స్ ఆఫ్ ప్రెజెంటేషన్ అని కూడా అనొచ్చు. దీనికి ప్రెజెంటేషన్ ఒక డెఫినేషన్ రాయాలి. ఇక్కడ టర్మ్ అని మెన్షన్ చేశాడు కాబట్టి అది ఏ వర్డ్ నుంచి డిరైవ్ అయింది అని కూడా రాయాలి. ఈ ఫస్ట్ క్వశ్చన్లో మనం వచ్చేసరికి ఒక డయాగ్రామ్ కూడా రాయాలి, అప్పుడే పేజ్ ఫిల్ అయ్యి కనిపించడానికి బాగుంటుంది. డిస్టింగ్విష్ ఆర్ ఎక్స్ప్లెయిన్ వర్బల్ అండ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ఇన్ ప్రెజెంటేషన్. ఇక్కడ మీరు ఎక్స్ప్లెయిన్ అయినా అడగచ్చు, డిఫరెన్స్ అయినా అడగచ్చు, లేకపోతే డిస్టింగ్విష్ అయినా అడగచ్చు. ఈ మూడింటికి ఒకే ఆన్సరే అనేది రాస్తారు. చిన్న డిఫరెన్స్ ఏంటంటే డిఫరెన్స్ అయినా వస్తే మీరు డిఫరెన్స్ అనేది రాస్తారు, ఎక్స్ప్లెయిన్ అని చేస్తే మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసరికి థర్డ్ వన్ అనేది అంతగా ఇంపార్టెంట్ క్వశ్చన్ కాకపోయినా మీరు చదవాలి. మీ ప్రెజెంటేషన్ ముందు ఏదైనా కొంచెం జనరల్ టాపిక్ తెలిసినా కూడా ఇది రాయొచ్చు. వాట్ ఈస్ ఏ గుడ్ ప్రెజెంటేషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఫీచర్స్ ఆఫ్ ఇట్స్ అడుగుతారు. అండ్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్స్. వాట్ ఆర్ ది విజువల్ ఎయిడ్స్ ఆర్ మెటీరియల్స్ సపోర్టింగ్ మెటీరియల్స్ అని అడగచ్చు యూజ్డ్ ఇన్ ఏ ప్రెజెంటేషన్. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసరికి హౌ టు అనలైజ్ ఆడియన్స్ అండ్ మేనేజింగ్ క్వశ్చన్స్ డ్యూరింగ్ ఏ ప్రెజెంటేషన్. ఒక ప్రెజెంటేషన్లో ఉన్నప్పుడు కొన్ని ఆడియన్స్ అనేది కొన్ని క్వశ్చన్స్ అడిగితే మనం ఎలా మేనేజ్ చేయాలని ఈ క్వశ్చన్. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ 5 మార్క్స్కి వచ్చేసరికి
ఫస్ట్ వన్ వచ్చేసరికి పర్సువేసివ్ ప్రజెంటేషన్. ఇది లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్. నేను ఇచ్చిన 5 మార్క్స్ 3 వచ్చాయి కాబట్టి 3 మీరు చూసుకొని వెళ్తారు. అండ్ సెకండ్ వన్ ఎలిమెంట్స్ ఆఫ్ ప్రజెంటేషన్. ప్రజెంటేషన్లో ఇన్వాల్వ్ అయ్యే ఎలిమెంట్స్ని గురించి రాయాలి. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్. దీన్ని మన షార్ట్ ఫామ్లో పీపీటీ అని కూడా అడగచ్చు. మన పీపీటీ అంటే మనకు జనరల్ ఐడియా ఉంటుంది కదా, అది ఎలా రాయాలని, దాని గురించి మీరు 1 పేజ్ రాస్తారు. అండ్ యూనిట్ 3 ఇది కూడా అన్నిటికన్నా ఈజీ. సెకండ్ అండ్ థర్డ్ వచ్చేసరికి అన్నిటికన్నా ఈజీగా ఉంటుంది. దాంట్లో థర్డ్ ఇంకా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే జనరల్ టెర్మినాలజీ యూజ్ చేస్తారు కాబట్టి. డిఫైన్ ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూని డిఫైన్ చేస్తావు. కమ్యూనికేషన్ బిట్వీన్ 2 పర్సన్స్ అని ఒక 4 to 6 లైన్స్ రాస్తారు. దాని తర్వాత ఎక్స్ప్లెయిన్ ఇట్స్ టైప్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. టైప్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి కదా, అది రాయాలి మీరు. టైప్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అంటే ఎంప్లాయ్మెంట్ ఇంటర్వ్యూ కావచ్చు, కౌన్సిలింగ్ ఇంటర్వ్యూ కావచ్చు, ఓరియంటేషన్ ఇంటర్వ్యూ కావచ్చు, కరెక్షనల్ ఇంటర్వ్యూస్ కావచ్చు, ఎగ్జిట్ ఇంటర్వ్యూస్, కొన్ని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారుగా, ఆ సైడ్ రేటింగ్స్తో మీరు రాయాలి. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి హౌ టు ప్రిపేర్ బిఫోర్, డ్యూరింగ్, ఆఫ్టర్ అండ్ ఇంటర్వ్యూ. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఎలా ఉండాలి, ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు ఎలా ఉండాలి, ఆఫ్టర్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉండాలి అని ఈ క్వశ్చన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ థర్డ్ వన్ డూస్ అండ్ డోంట్స్ ఇన్ అన్ ఇంటర్వ్యూ. ఈ క్వశ్చన్ లేకుండా అయితే మీకు క్వశ్చన్ పేపర్లో ఉండదు. డూస్ అండ్ డోంట్స్ 3 ఉంటాయి దాంట్లో. డూస్ అండ్ డోంట్స్ ఆఫ్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్, ఇవైతే పక్కా చదువుకోవాలి. 5 మార్క్స్లోనే అడగచ్చు, 10 మార్క్స్లోనే అడగచ్చు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి డిఫైన్ గ్రూప్ డిస్కషన్, జీడీ. వాట్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గ్రూప్ డిస్కషన్. ఇది లాస్ట్ ఇయర్ రిపీట్ అయిన క్వశ్చన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ యూనిట్లో నేను 5 క్వశ్చన్సే ఇచ్చాను. 6th వన్ మీరు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు, అది అంతగా ఇంపార్టెంట్ కాదు. అండ్ 5th వన్ వచ్చేసరికి డూస్ అండ్ డోంట్స్ ఇన్ ఏ గ్రూప్ డిస్కషన్. నేను చెప్పాను కదా, డూస్ అండ్ డోంట్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ అనేది సెట్ చేయరు. 6th క్వశ్చన్ వచ్చేసరికి కొంచెం అన్ఇంపార్టెంట్, కానీ మీరు చదువుకోలే అనుకుంటే కూడా చదువుకోవచ్చు. ఎక్స్ప్లెయిన్ అబౌట్ రోల్ ప్లే అండ్ ఇట్స్ ఫంక్షన్స్. వాట్ ఆర్ ది డూస్ అండ్ డోంట్స్ ఇన్ ద రోల్ ప్లే. ఈ 5 క్వశ్చన్స్ అనేది చదువుకోండి. 6th క్వశ్చన్ కావాలంటే మీరు స్కిప్ చేసేయచ్చు. అండ్ మీకు టైం అనేది మిగతా యూనివర్సిటీ వాళ్ళకి 2 hours పేపర్ అయితే మీరు బాగా డయాగ్రామ్స్ అని గీయచ్చు. ఎగ్జాంపుల్ మీ యూనివర్సిటీ అనేది 1.5 hour ఎగ్జామినేషన్ అయితే కొంచెం స్పీడ్గా అనేది రాయాలి, అప్పుడే మీరు ఫుల్ కవర్ చేయొచ్చు. 2 hours అయితే ఈ పేపర్ ఫుల్గా అటెంప్ట్ చేసి వచ్చేయచ్చు. అండ్ 1.5 hour ఎగ్జాంపుల్ ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళకి 1.5 hour పేపర్ కాబట్టి కొంచెం రాయడానికి కొంచెం డిఫికల్టీస్ అనేది ఫేస్ చేస్తారు. 1.5 hourలో మ్యాక్సిమం 45-40 అటెంప్ట్ చేయగలరు. అండ్ మీకు ఇంకా చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎలా రాయాలి, ఎసెన్షియల్స్ కానీ, అడ్వాన్స్ కానీ, ఫండమెంటల్స్ ఆఫ్ కామర్స్, ఇవన్నీ ఎగ్జామ్స్ ఎలా రాయాలి, మీకు ఆబ్జెక్టివ్ టైప్ కదా, కొంచెం టెన్షన్ ఉంటుంది కదా, అది ఎలా రాయాలని నేను మిగతా అప్కమింగ్ వీడియోస్లో మీకు పెడతాను. అది మీకు నోటిఫై అవ్వాలంటే నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఏడీకే స్టడీ.